కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ ప్రారంభమైంది. ట్రాన్స్కో మాజీ సీఎం డి ప్రభాకర్ రావు, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు పిలిచారు. విచారణకు రావాలని గతంలోనే కమిషన్ నోటీసులు పంపించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకే విద్యుత్ కొనుగోలు అంశం మాత్రం రాష్ట్రంలో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి కూడా కీలక సమావేశం కూడా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఛత్తీస్గఢ్ లో గత ప్రభుత్వం కూడా విద్యుత్ కొనుగోలు చేసిందో అందులో సంవత్సరం తర్వాత విచారణకు హాజరవ్వాలని చెప్పేసి కూడా మాజీ సీఎం డి ప్రభాకర్ రావు, అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా విచారణ కూడా ఇప్పటికే పెట్టిందని చెప్పుకొని కాకపోతే క్రితమే ఇద్దరు కూడా విచారణ కూడా హాజరయ్యారు. గతంలోనే విచారణకు హాజరవ్వాలని చెప్పేసి కూడా ఇద్దరు కూడా నోటీసులు కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇద్దరికి నోటీసులు ఇచ్చారు కాబట్టి హాజరైన ఆ నేపథ్యంలో మాత్రం కొనుగోలు అంశానికి సంబంధించి మాత్రం ఎంతవరకు కొనుగోలు చేశారు, కొనుగోలు మాత్రం ఎలాంటి అవకతవకలు జరిగాయి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఒక డీటెయిల్స్ కూడా రాబట్టే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన సందర్భంలో మాత్రం భారీగా కూడా చాలా వరకు కూడా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో మాత్రం వీటిపైన కూడా విచారణ చేపట్టాలని చేసుకుని గతం నుంచి కూడా భావించింది. అందులో భాగంగానే ఇప్పటివరకు విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో మాత్రం ఇద్దరు అధికారులు మాత్రం విచారణ కూడా హాజరయ్యారు. విచారణ మాత్రం ఇలాంటి అంశాలు కూడా రాబట్టబోతున్నారు. గతంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన మాత్రం ఎంతవరకు కూడా కొనుగోలు చేపట్టారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.